జూలై 1 చరిత్రలో ఈరోజు 1938వ సంవత్సరం జూలై 1వ తేదీన సుప్రసిద్ధ వేణువు వాయిద్యకారుడు హరిప్రసాద్ చౌరాసియా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. హరిప్రసాద్ చౌరాసియా తన వేణువుతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీతాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అతని తండ్రి మల్లయోధుడు. హరిప్రసాద్ చౌరాసియా 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తల్లి మరణించింది. హరిప్రసాద్ చౌరాసియా బాల్యం గంగా తీరంలోని బనారస్లో గడిచింది. తబలా ప్లేయర్గా అతని కెరీర్ ప్రారంభమైంది. పండిట్ హరిప్రసాద్ తన తండ్రి అనుమతి లేకుండా సంగీతం నేర్చుకోవటం ప్రారంభించారు. అతను తన తండ్రితో కలిసి మల్లయుద్ధ ప్రదర్శనకి వెళ్లేవాడు. కానీ అతనికి కుస్తీ మీద ఆసక్తి లేదు. హరిప్రసాద్ చౌరాసియా సంతూర్ ప్లేయర్ శివకుమార్ శర్మతో కలిసి అనేక హిందీ చిత్రాలలో మధురమైన సంగీతాన్ని అందించారు. ఈ ఇద్దరి జోడీని సంగీత ప్రపంచంలో శివాహరి అంటారు. ఈ జంట చాందిని, డర్, లంహే వంటి అనేక హిందీ చిత్రాలకు తమ సంగీత మాయాజాలాన్ని అందించింది. 2000 సంవత్సరంలో హరిప్రసాద్ చౌరాసియాకు పద్మ విభూషణ్ లభించింది. ఇది కాకుండా ఆయనకు అనేక అంతర్జాతీయ గౌరవాలను కూడా పొందారు. హరిప్రసాద్ చౌరాసియా ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డును అందుకున్నారు. బ్రిటిష్ రాజకుటుంబం నుండి కూడా గౌరవాలు అందుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం జూలై 1, 1955న జరుపుకుంటారు. ఎస్బీఐ భారతదేశంలో అతిపెద్ద ఇంకా పురాతన బ్యాంక్. దీని స్థాపక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని చరిత్రలో అనేక ముఖ్యమైన సంఘటనలు ఉంటాయి. 1806లో కలకత్తాలో బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఏర్పడింది. ఈ బ్యాంకు తర్వాత 1890లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మారింది. తరువాత 1840లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఇంకా బ్యాంక్ ఆఫ్ బాంబే స్థాపించబడ్డాయి. ఈ 3 బ్యాంకులను ప్రెసిడెన్సీ బ్యాంకుగా పిలిచేవారు. ఆ తరువాత జనవరి 27, 1921న ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు విలీనమై ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది. ఆ తర్వాత జూలై 1, 1955న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీయం చేసి దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. భారతదేశంలో ఇంకా విదేశాలలో ఎస్బీఐకి వేలాది శాఖలు, ఏటీఎంలు ఉన్నాయి. భారతదేశంలో మొదటిసారిగా పోస్ట్ కార్డులు జూలై 1, 1879న జారీ చేయబడ్డాయి. పోస్ట్ కార్డు ప్రారంభం భారతీయ పోస్టల్ సర్వీస్ చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణిస్తారు. ప్రారంభంలో పోస్ట్ కార్డు విలువ భారతీయ కరెన్సీలో చిన్న యూనిట్ అయిన సగం అణ. ఆ కాలంలోని ఇతర పోస్టల్ ఛార్జీలతో పోలిస్తే ఇది చాలా చౌక. అలాగే మొదటి పోస్ట్ కార్డు రూపకల్పన చాలా సులభంగా ఉండేది. పంపిన వారి చిరునామా ఒకవైపు ఇంకా సందేశం మరోవైపు రాసేవారు. పోస్ట్ కార్డ్ అనేది దీర్ఘ చతురస్రాకారపు మందపాటి కాగితం లేదా సన్నని కార్డుబోర్డ్. ఇది సందేశాలను వ్రాయటానికి ఉపయోగించేవారు. కవరులో ఉంచకుండా పోస్టు ద్వారా కూడా పంపవచ్చు. పోస్ట్ కార్డు 1869లో ఆస్ట్రేలియాలో కనుగొనబడింది. ఒక నెలలోనే 1.5 మిలియన్ పోస్ట్ కార్డులు అమ్ముడయ్యేంతగా ఇది ప్రజాదరణ పొందింది. ఇదే సమయంలో పోస్ట్ కార్డు సేవ చాలా త్వరగా భారతదేశంలో కూడా ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఇది వివిధ వర్గాల ప్రజల మధ్య కమ్యూనికేషన్ను సులభతరం చేసే చౌకైన, సరళమైన మాధ్యమం అయింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సాధనాలు పెరిగినప్పటికీ పోస్ట్ కార్డుల ప్రత్యేకత, ప్రాముఖ్యత తగ్గలేదు. భారతీయ తపాలా శాఖ ఇప్పటికీ వివిధ డిజైన్లతో పోస్ట్ కార్డులను జారీ చేస్తోంది. వస్తువులు మరియు సేవల పన్ను అంటే జీఎస్టీ భారతదేశంలో జూలై 1, 2017న అమల్లోకి వచ్చింది. వివిధ రకాలైన పరోక్ష పన్నులను ఏకీకృతం చేయటం ద్వారా ఒకే సరళమైన, పారదర్శకమైన పన్ను విధానాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో ఇది విప్లవాత్మకమైన మార్పు అని చెప్పాలి. వస్తు సేవల పన్ను చట్టం మార్చి 29, 2017న పార్లమెంట్లో ఆమోదించబడింది. జీఎస్టీకి ముందు భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ మొదలైన వివిధ రకాల పరోక్ష పన్నులు వర్తించేవి.
ఈ పన్నులను కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు విధించేవి. సంక్లిష్టమైన ఇంకా బహుళ స్థాయి పన్నుల వ్యవస్థను సృష్టించాయి. కానీ జీఎస్టీ అమలుతో ఈ వివిధ రకాల పరోక్ష పన్నులు ఏకీకృతమయ్యాయి. ఒకే పన్నుల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జీఎస్టీని అమలు చేసేందుకు భారత రాజ్యాంగంలో 101వ సవరణ చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ మండలి జీఎస్టీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటుంది. జీఎస్టీ కౌన్సిల్ క్రమం తప్పకుండా సమావేశమవుతుంది. వివిధ రేట్లు మరియు విధానాలలో అవసరమైన సవరణలను చేస్తుంది. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1991వ సంవత్సరంలో జరుపుకున్నారు. బిధాన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం జూలై 1ని వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ ప్రసిద్ధ వైద్యుడు. పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి. వైద్య రంగంలో ఆయన విశేష కృషి చేశారు. అతను ఉన్నత విద్యావంతుడు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన కోల్కతాలో అనేక ఆసుపత్రులు ఇంకా విద్యా సంస్థలను స్థాపించారు. ఆయనకు 1961లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఆయన జూలై 1, 1882న జన్మించారు. ఇంకా జూలై 1, 1962న మరణించారు. జూలై 1వ తేదీన ప్రత్యేకంగా వైద్యులు ఇంకా వారి అమూల్యమైన కృషిని గౌరవించడానికి జరుపుకుంటారు. మానవాళి సేవలో తమ జీవితాలను అంకితం చేసిన వైద్యులందరినీ ఈరోజు గుర్తుంచుకుంటుంది. వైద్యుల గౌరవార్థం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంచబడుతుంది. ఈ సంవత్సరం థీమ్ హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్.